హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్. ఈరోజు కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. నేరేడు పళ్ళ సీజన్ వచ్చేసింది కదా, ఏదో కొత్తగా ట్రై చేద్దామనేసి నేరేడు పళ్ళతో కొత్తగా రెసిపీ ట్రై చేస్తున్నాను. ఈ నేరేడు పళ్ళు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. వీటిని తినడం వల్ల మధుమేహం, బరువు తగ్గడం, జీర్ణ సమస్యలు ఏమైనా ఉంటే, నోటి దుర్వాసన, చిగుళ్ళ వాపులు, రక్తహీనత వంటివి కూడా తగ్గుతాయి. 1/2 కేజీ నేరేడు పళ్ళు తీసుకొని నీటిలో శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాను. నేరేడు పళ్ళతో జామ్ చేస్తానండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి. ఆ నీళ్లు కొంచెం వేడి అయినాక అందులో నేరేడు పళ్ళు వేసేయాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. పైన ప్లేట్ పెట్టేయాలి. 15 మినిట్స్ వరకు ఉడికించాలి. 15 మినిట్స్ తర్వాత తీసి సీడ్స్ ఆటోమేటిక్గా సపరేట్ అయిపోతాయి. ఒకసారి చూసుకోవాలి సపరేట్ అయినాయా లేదా అనేసి. ఒకవేళ సపరేట్ అవ్వకపోతే మళ్ళీ ఉడికించాలి. చూడండి, సీడ్స్ సపరేట్ ఆటోమేటిక్గా అవే అయిపోయినాయి. అలా సీడ్స్ అన్నీ తీసుకోవాలి. మేము అందులో సీడ్స్ లేకుండా సపరేట్ చేసేయాలి. సపరేట్ అయినాక నీళ్ళు ఇలాగా దగ్గర అవ్వాలి. ఒక 10 మినిట్స్ వరకు అలా పెట్టేయండి. చల్లారిన తర్వాత మిక్సర్లో వేసుకోండి, గ్రైండర్ చేసుకోండి, పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. టీ కప్పుతో 1 కప్పు వాటర్ వేయాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేయాలి. ఆ రెండు కలిపి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉడుకుతుంది. 1 లెమన్ తీసుకోవాలి. 1/2 లెమన్ జ్యూస్ వేసుకోవాలి. 15 మినిట్స్ వరకు బాగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత జామ్లా రెడీ అవుతుంది. బ్రెడ్లో కానీ చపాతీలో కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ మెథడ్ అండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా చపాతీకి కానీ బ్రెడ్కి కానీ ఇలా జామ్ పెట్టి మీ పిల్లలకి ఇవ్వండి. ఒక్క చపాతీ తినే మీ పిల్లలు ఇంకోటి అడుగుతారు. ఇక్కడికి నా వ్లాగ్ ఎండ్ అవుతుంది. ఇంకో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.